డైలీ టేస్ట్ ది డైలీ. ప్రభుత్వం అయితే స్పందించి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే ఎమ్మెల్యే గౌతు శిరీష అక్కడికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ ఈ ఘటనపై స్పందించింది. ఆలయ నిర్వాహకుల వైఫల్యమే కారణమని అధికారులు అంటున్నారు. ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి ఈ ఆలయం రాదని, అధికారులకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని అంటోంది. క్యూ లైన్ లో మహిళల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగింది. దీంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని, తోపులాట జరిగిందని, దీంతో 15 మంది స్పృహ కోల్పోగా కొందరు మరణించారని, ఈ జులైలోనే ఆలయం ప్రారంభించారని అధికారులు చెప్తూ ఉన్నారు. అది ప్రైవేట్ ఆలయం, ప్రభుత్వ ఆధీనంలో లేదు అంటోంది దేవాదాయ శాఖ. కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాటపై దేవాదాయ శాఖ ఈ ప్రకటన చేసింది. ఘటన జరిగిన ఆలయం ప్రభుత్వ ఆధీనంలో లేదు అని ప్రకటించింది. జులై నెలలో ఆలయం అయితే ప్రారంభమైంది. అది ఆ ఆలయ నిర్వాహకుల పరిధిలో మాత్రమే ఉంది. ఇది పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యమే అని, గుడి కట్టిన తర్వాత ఇది తొలి కార్తీక మాసం ఏకాదశి, దీంతో ఎక్కువ మంది జనం రావడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అక్కడికి వచ్చిన భక్తుల్లో ఆ చుట్టుపక్కల గ్రామస్తులు మాత్రమే ఉన్నారా, ఇంకెక్కడి నుండి అయినా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా? పక్కన టెక్కలి మండలంకి చెందిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మందస మండలం పక్కనే అంటే ఇది ఘటన జరిగింది పలాస మండలం, పలాస టౌన్ లో జరిగింది. అయితే చుట్టుపక్కల మండలాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. చెప్తున్నాం కదా, ముందు నుంచి చెప్తున్న దాని ప్రకారం ఇది ఒక చిన్న తిరుపతిగా దానికి పేరుంది. మామూలు రోజుల్లోనే టూరిస్టులు కూడా అక్కడికి వస్తుంటుంటారు. అంత ఫేమస్ గా ఈ యొక్క టెంపుల్ అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఏకాదశి పర్వదినం కావడంతోనే భారీగా భక్తులు చేరుకున్నారు.